నమో భగవతే శ్రీ రమణాయ. ఒకసారి ఒక భక్తునికి వివాహమైన 3 మాసాలలోనే శరీరం అంతా కుష్టు వచ్చింది. జీవితం నరకప్రాయమైంది. అరుణాచలంలో ఎవరో విభూది స్వామి తగ్గిస్తారంటే అక్కడికి వెళ్ళారు. తీరా వెళ్ళాక అంతా మోసం అని తెలిసింది. ఇంతలో ఎవరో రమణ మహర్షి పేరు చెప్పారు. ఆయన ఆ పేరు వినటం అదే మొదటిసారి. మహర్షి అనుగ్రహంతో నీ రోగం పోతుంది అని అందరూ చెప్పగా విని ఆయన ఆ ఆశ్రమానికి వెళ్ళారు. రమణాశ్రమంలోకి వెళ్ళి రమణులు ఉన్న హాలులోకి ప్రవేశించబోయారు. ఒక ఆశ్రమ సేవకుడు అతని వికృత ఆకారం చూసి అసహ్యంతో లోపలికి వెళ్లకుండా చెయ్యి అడ్డం పెట్టారు. ఎక్కడ లేని బాధతో నిరాశతో కిటికీలోంచి మహర్షిని చూస్తూ ఉద్వేగంగా పెద్దగా ఏడ్చాడు అతను. ఆయన ఏడుపు విని మహర్షి కిటికీలో నుంచి దయతో ఆయన వైపు చూసి లోపలికి రమ్మనమని సైగ చేశారు. అతను నమస్కరిస్తూ ఏడుస్తూ వెళ్ళి మహర్షి 2 కాళ్ల మీద పడిపోయాడు. మహర్షి కరుణతో అతన్ని లేవనెత్తి ఆ శరీరమంతా చేతులతో తడిమి విభూది ఇచ్చారు. అక్కడ ఉన్న భక్తులు, నీవు చాలా అదృష్టవంతుడువు, మహర్షి ఎవరిని తాకరు, ఎవరికీ విభూది ఇవ్వరు అన్నారు. నిజంగా అతను అదృష్టవంతుడే. 3 నెలలలో ఆయన రోగం మాయమైపోయింది. ఏమిచ్చి మహర్షి రుణం తీర్చుకోగలరు? ఇప్పుడు ఆయన పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారు. మహర్షి అనుగ్రహం ఎవరి మీద ఎప్పుడు ఎలా పడుతుందో ఎవరూ చెప్పలేరు.